హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుందన్నమాట టమాటా చట్నీ. సో అదైతే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అసలు మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఏమేమి తినబుద్ధి కాదు కదండి. ఇలా చేసుకున్నాం అనుకోండి, కడుపు నిండా ఒక 2 ముద్దలు తినేసేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ముందుగా కడాయి తీసుకొని పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. సో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇదైతే. హెల్త్ బాగాలేనప్పుడు, అస్సలు ఏమేమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. ఓకేనా. ఒకసారి హెల్త్ బాగాలేకున్నప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అండ్ 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో ఫ్రెండ్స్, వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీస్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే టమాటా పళ్ళు, ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు టమాటాలు అయితే తీసుకున్నాను. బాగా ఎర్రగా పండిన టమాటాలను సన్నగా కట్ చేసుకొని నా వీడియోలో చూపించిన విధంగా. ఓకేనా. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. సో టమాటాలను బాగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, సో అదే రిలీజ్ అయ్యి అందులోనే కుక్ అయిపోవాలి మొత్తం టమాటాలు. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఇక మధ్య మధ్యలో తీస్తూ చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి అండి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు అంటే మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లిడ్ పెట్టేసి. చూస్తున్నారు కదా, ఇలా ఎంత వాటర్ రిలీజ్ అయింది చూడండి. అసలు వాటరే నేను ఇందులో యాడ్ చేయలేదు, అయినా కానీ ఎంత వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. సో 1 వీక్ అయినా ఉంటుందండి ఈ టమాటా చట్నీ. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేస్తున్నానండి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మెంతం కూర ఉంటుంది కదండి, మెంతం కూర కూడా వేసుకోవచ్చు. బట్ మెంతం కూర లేదు, కసూరి మేతి ఉంటే నేను వేసేసాను అనమాట. ఓకేనా. మీరు ఫ్రెష్గా మెంతం కూర ఉంటే కూడా వేసుకోండి, దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి టమాటాలను బాగా సాఫ్ట్గా మగ్గనివ్వాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్పూన్తోనే దీన్ని మ్యాష్ చేస్తూ ఉండాలన్నమాట. మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదండి, దాంతో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసేసుకోవచ్చు. సో టమాటాలు ఆల్రెడీ టమాటో జ్యూస్లోనే బాగా మగ్గిపోయి ఉంటాయి కదా, సో చాలా ఈజీగా అయితే మ్యాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అనుకుంటే మొత్తం టమాటాలు బాగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి. లేదంటే మీరు పొటాటో మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మ్యాష్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే టమాటా పచ్చడి అనేది బాగా దగ్గరగా అవుతుందండి. ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు అస్సలు ఏమేమి తినబుద్ధి కాదు కదా, అప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు అయినా ఉంటుంది. అలాగే పుల్లగా నోటికి చాలా రుచిగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకున్నాను. కారం పొడి మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుందండి టమాటో పచ్చడి. పుల్లగా కారంగా ఉంటే హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం బాగుంటుందన్నమాట నోటికి. సో వేడి అన్నంలో ఇలా తినేస్తే చాలా బాగుంటుంది అసలు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా. చూస్తున్నారు కదా, టమాటాలు ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. ఇలా ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు కింద మాడుతుంది అన్నట్టయితే కనుక గ్యాస్ ఫ్లేమ్ని తక్కువ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హైలో పెట్టుకొని ఇంకా మ్యాష్ చేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉంటే మనం వేసిన కారం పొడి అందులో బాగా మిక్స్ అయిపోతుంది. ఇందులో ఏం ఎక్స్ట్రా మసాలాలు వేసే అవసరమే లేదండి, జస్ట్ కారం పొడి, ఉప్పు, పసుపు ఇంతే వేసాం మనము. ఇంకా ఏ ఎక్స్ట్రా మసాలా అస్సలు వేయలేదు.
చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన టమాటా పచ్చడి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో టమాటాలు ఉంటాయి కదండి, కొంచెం గట్టిగా ఉన్నటివి అయితే ఇలాగే కుక్ చేసుకోవడం వల్ల మనము సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇందులో నుంచి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అప్పుడే వారం వరకు అయినా ఇది అలాగే ఉంటుందన్నమాట ఫ్రెష్గా. ఓకేనా. సో ఇలా లిడ్ పెట్టేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. సో ఇలా బాగా ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట ఇందులో నుంచి. అప్పుడే 1 వీక్ అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట టమాటో పచ్చడి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ, ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టేశానండి. ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయిందో, సపరేట్ అయిపోయింది కదా. ఇలా కుక్ చేసుకుంటే 1 వీక్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. హెల్త్ బాగాలేనప్పుడు, ఇప్పుడైతే హెల్త్ అస్సలు ఎవరికి ఎక్కువ బాగుండదు కదా, ఇలా చేసుకొని పెట్టేసుకున్నారనుకోండి కడుపు నిండా తినేసేవచ్చు. నోటికి పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు మనం దీన్ని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఉన్నా కానీ స్మెల్ వచ్చేస్తుందండి. సో వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి ఇందులో నుంచి. అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా.